హలో మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ 5 minutesలో వరల్డ్ వార్ 2లో ఒకప్పుడు శత్రువుల గుండెలను గడగడలాడించిన మోస్ట్ పవర్ఫుల్ ఫైటర్ జెట్ ఇంజిన్స్ నుంచి ఇండియాస్ ప్రెస్టీజియస్ చంద్రయాన్ 3 శాటిలైట్ వరకు తెలుసుకోబోతున్నారు. లెట్స్ స్టార్ట్ ది మోస్ట్ వాల్యుబుల్ మినిట్స్ ఆఫ్ యువర్ లైఫ్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో విత్ భారత్ రత్న డాక్టర్ విశ్వేశ్వరయ్య గారు, ద మ్యాన్ బిహైండ్ ది ఇంజనీరింగ్. చంద్రయాన్ 3 ఇది మన ఇండియా యొక్క థర్డ్ లూనార్ మిషన్. దీన్ని ప్రత్యేకంగా చంద్రుడి యొక్క సౌత్ పోల్లో సాఫ్ట్ ల్యాండింగ్ చేయడానికి డిజైన్ చేయబడింది. ఇందులో 3 డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి: ప్రొపల్షన్ మాడ్యూల్, విక్రమ్ ల్యాండర్ అండ్ ప్రగ్యాన్ రోవర్. ప్రొపల్షన్ మాడ్యూల్ ఇది అప్రాక్సిమేట్గా 2148 kgs ఉంటుంది అండ్ ఈ ప్రొపల్షన్ మాడ్యూల్ మన విక్రమ్ ల్యాండర్ని లూనార్ ఆర్బిట్ వరకు తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుంది. విక్రమ్ ల్యాండర్ ఇది సుమారుగా 1752 kgs ఉంటుంది అండ్ ఇది ఎస్పెషల్లీ మన చంద్రయాన్ 3ని సాఫ్ట్ ల్యాండింగ్ చేయడానికి డిజైన్ చేయబడింది. ప్రగ్యాన్ రోవర్ ఇది జస్ట్ 26 kgs మాత్రమే ఉంటుంది. ఇది మన శాటిలైట్ మూన్ పైన ల్యాండ్ అయిన తర్వాత మూన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి యూజ్ చేయడం జరుగుతుంది. విత్ చంద్రయాన్ 3 ఇండియా హ్యాస్ ప్రూవ్డ్ ఇట్స్ క్యాపబిలిటీ ఆఫ్ కాస్ట్ ఎఫెక్టివ్ స్పేస్ మిషన్. ఈ ప్రాజెక్ట్ని జస్ట్ 615 crores కంప్లీట్ చేయడం జరిగింది. ఇది నాసాకు సంబంధించిన మార్స్ ఎక్స్ప్లోరేషన్ రోవర్. దీని వెనక చాలా షాకింగ్ స్టోరీ ఉంది. యాక్చువల్గా దీన్ని 90 days పనిచేయడానికి స్పేస్లో డిజైన్ చేశారు, కానీ ఇది 14 సంవత్సరాలు సర్వైవ్ అయింది స్పేస్లో. దీంట్లో మనకి సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది అండ్ ఈ రోవర్ వల్లే మనకు మార్స్ పైన వాటర్ ఉన్నాయి అని చెప్పేసి ఎవిడెన్స్ దొరికింది. ఈ రోవర్ చేసిన ఎక్స్పెరిమెంట్ వల్లే మనకు మార్స్లో మనుషులు బ్రతకడానికి ఎన్విరాన్మెంట్ అనుకూలంగా ఉందని చెప్పేసి తెలిసింది. ఇక్కడ ఇండియా లాంచ్ చేసిన కొన్ని ఇంపార్టెంట్ శాటిలైట్స్ని డిస్ప్లే చేయడం జరిగింది. ఫస్ట్ శాటిలైట్ ఆర్యభట్ట. ఈ శాటిలైట్ని 1975లో లాంచ్ చేయడం జరిగింది అండ్ ఇట్ ఈస్ అన్ ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ బిల్ట్ ఫర్ స్పేస్ రీసెర్చ్. సెకండ్ ఎస్రాస్ C2. ఈ శాటిలైట్ని 1994లో లాంచ్ చేయడం జరిగింది. ఈ శాటిలైట్ని ఎస్పెషల్లీ ఎర్త్ చుట్టూ ఉన్న ఐనోస్పియర్ని స్టడీ చేయడానికి లాంచ్ చేయడం జరిగింది. థర్డ్ శాటిలైట్ భాస్కర 1. దీన్ని 1979లో లాంచ్ చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. మరిన్ని శాటిలైట్స్ కోసం కింద కమెంట్ చేయండి, ఒక డీటెయిల్డ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. హియర్ కమ్స్ ద బీస్ట్, రోల్స్ రాయ్స్ MK203 జెట్ ఇంజన్. ఇది ఒక యాక్సియల్ పవర్ ఫ్లో టర్బోజెట్ ఇంజన్ విచ్ ఇస్ డెవలప్డ్ బై రోల్స్ రాయ్స్. ఈ ఇంజన్కి 13,000 నుంచి 16,000 lbs వరకు టార్క్ని జనరేట్ చేసే కెపాసిటీ ఉంది. ఈ ఇంజన్ని మ్యాక్ 2 అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్లో యూస్ చేశారు. ఈ ఇంజన్ యొక్క స్పెషాలిటీ, ఇది ఒక వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ ఇంజన్. హియర్ కమ్స్ ద మోస్ట్ పవర్ఫుల్ రేడియల్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్. ఇది ఒక 9 cylinder సింగిల్ రోర్ రేడియల్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్. రేడియల్ ఇంజన్ అంటే ఈ ఇంజన్ యొక్క సిలిండర్స్ సర్కిల్ షేప్లో ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ డిజైన్ వల్ల అప్పట్లో ఇంజన్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుండేది. ఈ ఇంజన్ని ప్రాట్ అండ్ విట్నీ కంపెనీ వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. ఈ ఇంజన్ యొక్క పవర్ వచ్చేసి 650 horsepower అండ్ ఇట్ ఈస్ అన్ ఎయిర్ కూల్డ్ ఇంజన్. US నేవీ వాళ్ళు వరల్డ్ వార్ 2లో వాటర్ కూల్డ్ ఇంజన్స్ని ఈ ఇంజన్స్తో రీప్లేస్ చేయడం జరిగింది. ఈ ఇంజన్స్ని సికోస్కీ ఫ్లయింగ్ బోట్ అండ్ బోయింగ్ B-17 ఇలాంటి చాలా ఎయిర్ క్రాఫ్ట్స్లో యూస్ చేయడం జరిగింది. హియర్ కమ్స్ ద లెజెండ్, ట్విన్ రో రేడియల్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్. దీని టెక్నికల్ నేమ్ వచ్చేసి R2600 సైక్లోన్ 14 ఇంజన్. R2600 అంటే నథింగ్ బట్ ఇట్స్ అన్ రేడియల్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్. ఇది ఒక 14 cylinder ఎయిర్ కూల్డ్ ఇంజన్. దీని పవర్ వచ్చేసి 1600 నుంచి 1900 horsepower వరకు ఉంటుంది. ఈ ఇంజన్ని వరల్డ్ వార్ 2లో B-25 మిచెల్ బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్లో యూజ్ చేయడం జరిగింది. It has a turbo supercharge for high altitude flying and it is famous for its power durability in the military aviation. ఈ ఇంజన్ని రైట్ ఏరోనాటికల్ కార్పొరేషన్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. ఈ ఇంజన్స్ని మీరు కూడా చూడాలి అనుకుంటే యూ కెన్ విజిట్ శ్రీ విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజీ మ్యూజియం, బెంగళూరు. రియలీ ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. ఇక్కడ ఫ్లైట్ సిమ్యులేషన్ మాడ్యూల్ కూడా ఉంది. మన రైట్ బ్రదర్స్ ఇన్వెంట్ చేసిన ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ యొక్క సిమ్యులేషన్ ఇక్కడ మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మన సెకండ్ పార్ట్లో బైక్స్లో వాడే స్పార్క్ ప్లగ్స్ నుంచి బోట్స్లో వాడే మెరైన్ ఇంజిన్స్ వరకు తెలుసుకుంటారు. ఆ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ నాలెడ్జబుల్ టాపిక్స్ ఉన్నాయి. స్టే ట్యూన్ టు దట్ వీడియో. అంటిల్ దెన్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.